గాక. హల్లెలూయా. మరొక రోజు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో లేఖనాలు ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇయర్ ఎండింగ్ వస్తున్న కొద్దీ అచీవ్మెంట్స్ చేయలేకపోయినాము, చేరలేకపోయినాము అని బాధ కన్నా కొత్త వాటి కోసం ప్లాన్లు ఎక్కువ వేస్తుంటారు. మనిషి సహజం. అరే డిసెంబర్ వచ్చింది, పోయిన సంవత్సరం అనుకున్నది ఇంతవరకు అవ్వలేదని పట్టుదలగా ప్రయత్నించేవారు కానీ, ప్రార్థించేవారు కానీ, తమను తాము నియంత్రించుకునే వాళ్ళు కానీ, ఇప్పటికైనా లాస్ట్ మూమెంట్లో అన్న సాధిద్దామని కానీ ప్రయత్నం చేసే వాళ్ళు తక్కువ, కానీ పాత పడేసి కొత్త వాటి కోసం చూస్తూ ఉంటారు. సో మనం మటుకు దేవుని సన్నిధిలో 40 రోజులు పెట్టుకున్నాం. పాత ఏమైతే చెప్పినామో అవన్నీ పాటించడానికి, కొత్త వాటి కొరకు. ఎందుకంటే నీకు ఫెయిల్ అవుతున్నా కొద్ది కొత్త సిలబస్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడైనా పాస్ అవ్వము ఎవరు అనరు. పాత సిలబసే చూడండి. 10 ఏళ్ల క్రితం ఫెయిల్ అయిన వాడికి 10 ఏళ్ళ సిలబసే ఉంటుంది. మారిన సిలబస్ ఇవ్వరు. పరీక్షలు రాసేవాడికి తెలుసు, చదువుకునే వాడికి ఏం తెలియదు అనుకో. చదువుకునే వాళ్ళకి వాడికి బ్యాక్లాగ్లు ఉన్న అప్పటి సిలబసే ఇస్తారు. మీరు కూడా కొత్తవి వచ్చేస్తాయి అనుకోవడం పొరపాటు. నువ్వు అన్న మాట ఇప్పటికైనా దేవుని సన్నిధిలో పాటించడానికి, ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయడానికి ఇంకొక 4 రోజులు టైం ఉంది మనకి. కొత్త వాటి కోసం పోకండి. మీరన్న మాటనే, దేవుడు మీకు ఇచ్చిన మాటనే మీరు పాటించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన మనం యోబు పిల్లల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచారనే దాన్ని చూద్దాం. అందరూ ప్రార్థన చేస్తారు, పెంచరు కదా. ప్రార్థన చేసినోడే కరెక్ట్ అయితే మరి పెంచాల్సిన అవసరం లేదనుకుంటే ఎట్లా? పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండం 22వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 7-8 కూడా. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయమని. మాలో ఎవ్వరు కూడా హృదయాన్ని కఠినపరుచుకొనక వాక్యానుసారంగా మా హృదయాన్ని మలుచుకొని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి నీ మహిమ కొరకే మా పిల్లల్ని పెంచే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసులకు తండ్రి అని పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో వ్రాయబడిన పితరుడైన అబ్రహాం గురించి మరలా చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడు చెప్తా. నూతన నిబంధనలో ప్రస్తావించబడిన పాత నిబంధన భక్తులు కానీ, సందర్భాలు కానీ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు అందులో అబ్రహాము గురించి వ్రాయబడింది. అబ్రహాము గురించి వ్రాయబడుతూ ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహాము చేసిన క్రియలు మీరు కూడా చెయ్యండి. అబ్రహాము ఈ దినము చూడాలని మిగుల ఆశపడెను. అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని నిదానించి చూసెను. మన పితరుడు గురించి ఇన్ని ముఖ్యమైన విషయాలు బైబిల్లో ప్రభువు చెప్పారు. ఆయనకు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత సంతతి కలిగింది. ఆ సంతతి కలిగినప్పుడు
25 సంవత్సరాల తర్వాత సంతతి కలిగిన, ఇమీడియట్గా సంతతి కలిగిన, దేవుడు మనకిచ్చిన సంతతిని మన కొరకు పెంచుకోవడం అనేది పొరపాటు. బైబిల్ చదివినప్పుడు నీ పిల్లని బిడ్డని ఎవరి కోసం పెంచుతున్నావు? ఎవడి కాడు పిల్లలు కలిగించుకునేలాగుంటే సంతతి లేకుండా సంపన్నులు ఉండలేరు. వాడు ఎవరు కావాలంటే ఆడే వస్తాడు. ఎర్రోడు అంటే ఎర్రోడు, తెల్లోడు అంటే తెల్లోడు, ఆడంటే ఆడ, మొగ అంటే మొగ. ఇవన్నీ ఎవరి చేతిలో లేవు. నాకు సపిడి ముక్కు ఉందని చెప్పి నా బిడ్డకు పురుగు ముక్కు రావాలంటే వస్తుందా? ఎవరి చేతిలో అది లేదు. ఇవన్నీ దేవుడే ఇస్తాడని తెలిసినప్పుడు, నమ్మినప్పుడు, ఇచ్చినప్పుడు దేవుని కొరకు పెంచాలన్న జ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం లేదు. 25 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆయన్ని దేవుని కొరకు పెంచినటువంటి వాడే మన పితడైన అబ్రహాం. ఆయన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. నేను నీకు చెప్పింది నీకు నీ తర్వాత సంతతికి కూడా నువ్వు నేర్పించగలవని నేను నమ్ముతున్నా అన్నాడు ప్రభు. ఒక వ్యక్తి గురించి సాక్ష్యం. ఈయన పాటించడం కాదు, ఈయన సంతతంతా కూడా పాటించేలాగా ఈయన నేర్పగలడు. ఆ సాక్ష్యం ఎవరిచ్చారు? కానీ మనం 2-3 పెంచలేకపోతే ఎట్లా? సరిగా పెట్టుకో. 2-3 పెంచలేకపోతే ఎట్లా? ఆ 100 సంవత్సరాల వయసులో కనినటువంటి కుమారుని కూడా ఈ రాక పుట్టాడు, ఎప్పుడెప్పుడో పుట్టాడు అని చెప్పి పెద్ద అయ్యాక నేర్చుకుంటాడులే అని వదిలేదా. ఆ కుమారుణ్ణి చాలు దహన బలి కొరకు తీసుకెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతాడు, ఏమంటాడు? దహన బలికి గొర్రె పిల్ల చూస్తున్నారా? ఉట్టిగా సపిడి అక్కడ చదవాల. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి నిప్పు కత్తి పట్టుకొని పోయిన వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రితో అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అసలు మీ పిల్లలు మిమ్మల్ని ఎట్ట పిలుస్తారు? ఓయ్ అంటారా? ప్రసాదు అని పిలుస్తారా? ఎట్ట పిలుస్తున్నారు? నిన్న పెళ్ళిలో మా తమ్ముడు పెళ్ళి ప్రమాణమైన ఫస్ట్ గడియలోనే అమ్మాయికి చెప్పింది, ఇతను నీకు యజమాని గనక ఏకవచనం వాడొద్దు అన్నాడు. ఓయ్ పిలుతున్నారు మిమ్మల్ని ఓయ్ అని. బేసిక్స్ తెలియని వాళ్ళు ఓయ్ అట పేరు పెట్టి పిలవటం. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే కన్నీళ్ళు, చీమిడి గారి అంత ప్రార్థన. మళ్ళా పిల్లోడు ఏమని పిలుస్తున్నాడు? నాన్నని. ఎంత మర్యాద. షారా ఏమని చెప్పింది? ఏమో. మీరు ఆ పేర్లు పెట్టుకోవడం, వాటి పేర్లు ఎత్తడం కాదు, కొంచెం అవి రావాలి మనకి, అవి రావాలి. నా తండ్రి అని పిలిచి దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నవి కానీ గొర్రె పిల్ల ఏది? పిల్లోడిని ఎట్లా పెంచిండంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఒక దహన బలికి ఏమేమి అవసరమో అవన్నీ నేర్పించడంగా చూపించాడు ఆయన. అంటే ప్రతి బలిలో పిల్లోడు పక్కన నిలబడతాడు. చిన్న పిల్లోడండి, సర్ది చేసి దీంట్లో పండబెట్టా, గోల చేయకుండా ఉండడం కోసం వాడికి ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఇది దేవుని సన్నిధిరా, నోరు మూసుకొని కూర్చొని తల్లిదండ్రులు చెప్పట్లే. చర్చిలో కూడా బిస్కెట్ ప్యాకెట్, చర్చిలో కూడా ఫోన్ ఇవ్వటం. కనీసం 3 గంటలు చప్పట్లు కొట్టమని చెప్పలేము. ఇంకా మీ సంవత్సరాలతో ఏం పెంచుతాం? ఈ 3 గంటల్లో కళ్ళు మూసుకోవాలరా, ప్రార్థన చేయాలరా అని మనం చెప్పలేమనుకో. మనం ఇంటికాడ నెట్ట పెంచుతున్నాం అనేది 3 ఏళ్లలోనే. ఈ మాత్రం 3 గంటలు మేనేజ్ చేయలేనోడు ఇంటికాడ ఏం చేస్తాడు అసలు? ఆలోచన చేయండి. ఒక పిల్లోడిని ఎట్లా పెంచాలి? నేను తిట్టుడు, పక్కోడు తిట్టడం కాదు, ఇంటికాడ వాడిని సిద్ధపరిచి తీసుకురావాలి. ఒక పట్టున వింటారా? వినరు కదా. ఎవడో ఒక పట్టున వినరు అసలు. వాడిని దేవుని సన్నిధి తెచ్చేదే లేదు.
100 ఏళ్ల తర్వాత పుట్టాడు. ఈ కట్టెలు దహన బలి ఎవడైనా ఇంటూ మధ్యలో వేస్తారా? వరండాలు వేసేస్తాడు దహన బలి. ఎక్కడికో పోయి చేయాలి, రాళ్ళు పెట్టాలి, కట్టెలు తేవాలి, టెంట్లు లేవు అక్కడ, ఎండ దోపు, పైన వేడి తగులుతుంటుంది. ఇవన్నిట్లో కూడా కొడుకున్నాడు అక్కడ. కొంచెం ప్రార్థనకు ఉదయం వచ్చినా పిల్లలు రారు, నిద్రలేరు. రాత్రి అయితే నిద్ర కొండలేరు, మధ్యాహ్నం అయితే ఆకలి కొండలేరు. ఏం పెంచుతున్నారు? వచ్చినోడు కనీసం కళ్ళు మూసుకోలేడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 ఏళ్ళైనా ప్రార్థన కానీ మోకరించడం మనకు రాదు, ఆడికి రాదు. బలహీనత ఉంటే ఒకసారి ఉంటుంది, 2 సంవత్సరాలు ఎవరికి ఉంటారు కదా. మన పిల్లోడు అసలు ఏమింటుండు, ఏం చేస్తుండు? ఈయన కొండ మీదకి వెళ్తున్నప్పుడు నాయన దహన బలికి ఏముంది? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఎక్కడ ఏది అంటే ఈ బలికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మన పిల్లోడికి తెలిసేలాగా పెంచాలి. పిల్లలు ఎక్కడున్నారు అసలు? పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాడు ఎక్కడుండాలా? మనతోనే ఉండాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, నేనంటే అందరికీ మహా కోపం ఉంటుంది. మీ కోపంతో నాకేం పని? పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉండాలి. తల్లిదండ్రుల కంటే బెస్ట్ ఎవడూ కాదు. నిన్ను హాస్టల్లో ఆ నేయటానికి మన కడుపున ఆడిని పుట్టించాల. ఒకవేళ ఎక్కడన్నా పెట్టావా, అది మనకంటే బెటర్ ప్లేస్ అయి ఉండాలి. పిల్లోని ప్రభు శిక్షలో, బోధలో పెంచే బెటర్ ప్లేస్ అయి ఉండాలి. అలాంటి ప్లేసులలో కాకుండా సెక్యులర్ స్టడీస్ కొరకు నీకు ఆటంకమని, నీకు ఆటంకమైనప్పుడు ఆడు ఎందుకు శుభ్రంగా పోతే అయిపోలే? నీకు ఆటంకమని ఎట్లా అనుకుంటావు? ఒక పిల్లోడు వాడు మనకు ఆటంకం ఏంటి? వాడు నీకు శత్రువును జయించడానికి బలమై ఉండాలా. కుమారుడు ఎట్లై ఉండాలా? వాడు బలవంతుడై ఉండాలా. ఇద్దరు కలిసి శత్రువుని అంతమొందించాలి, శత్రువుని ఎదిరించేవాడిగా ఉండాలా. వాడి గురించి వాడిని అక్కడ సప్పిడిని చేయటం, నీవి ఇక్కడ ఏమీ లేకుండా ఉండడం. ఇద్దరు కలవాలి, ఫ్యామిలీ ఒకలాగా ఉండాలి. చిన్నప్పుడు పెద్దప్పుడు అందరూ కూడా. ఎవడికైతే యవనసులు ఎదిగిన కొడుకులు ఉంటారో వాడి మీద శత్రువు దాడి చేయడానికి రాడు అసలు. ఇంట్లో 4 రాజానుభావులు ఉన్నాడు, ఒక పక్కింటి మాట్లాడతాడు అసలు? ఆలోచిస్తాడు, వామ్మో వాడికి ఎదిగిన కొడుకులు ఉన్నారండి. అట్లనే మనకి దేవునిలో ఎదిగినోడు మన పిల్లలుంటే దుష్టుడు కూడా టచ్ చేయడానికి ఇష్టపడ్డా. అసలు ధైర్యం చాలదాడికి. ఆయన ఎక్కడో పడేసావు, నువ్వు ఎక్కడో పడేసావు, వాడికి దారి బాగా దూరడానికి అవకాశం. పితరుడైన అబ్రహాము క్రియల్లో కొడుకుని బలి ఎలా అర్పించాలో పెంచాడు. పెంచడం అంటే కొంతమందికి నాలెడ్జే ఉంటుంది, A to Z అంతా లెక్చర్ ఇస్తారు. కానీ తెల్లవారుజామునే లెగిసాడు. ప్రయాణం పోదాంపా అంటే బయలుదేరాడు. ఆఖరికి కొండ కింద నుంచి కట్టెలన్నీ మోపాడు, ఈపు మీద పెడితే మోసాడు. ఏం పెంచారా పిల్లల్ని? మీ ఇంటికాడ పని కనీసం కుర్చీలు తీయమని చెప్పాలంటే ఆడికి ప్రతివారం చెప్పాలి. అరే మందిరానికి వెళ్తున్నాం, సంవత్సరం అయిందిరా, 10 సంవత్సరాలు అయింది మనం వెళ్ళి, ఎప్పుడన్నా ఊడిచామా అని ఇంట్లో ఎవడన్నా డిస్కస్ చేసుకున్నారా? ఎదుగుతున్నారా పిల్లలారా? మీకు ప్యాకెట్లు, పప్పలు, ఈ తిండి అంత ఏంది, ఎప్పుడన్నా మందిరంలో పనిచేశారా అని అడిగారా? ఏరా పోతున్నావు వస్తున్నావు, ప్రార్థన చేయమంటే నేనే చేయట్లేదు, నువ్వే చేస్తాను, చేయనోడు ఏం చెప్తాడు? ఇప్పటికి 8 రోజులు అయిందనుకో ప్రార్థనలు బట్టి, ఒక్క అంశం గురించి ప్రార్థన చేయాలి. ఎందుకు వస్తున్నట్టు? అసలు దేని కొరకు వస్తున్నట్టు? అంటే పెద్దోడికే బుద్ధి లేనప్పుడు బైబిల్ ఏముంది? ఎద్దు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మనం నోరు మూసుకొని కూర్చుంటే మనోడు కూడా నేను ప్రార్థన చేయాలి, ఏకీభవించాలి అన్నది మనకు ఉండాలా. మనం చూసి పిల్లోడు అబ్రహాంకి ఎలాంటి ఆలోచన పద్ధతులు అంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా ఒక బలిపీఠం కట్టాడు ఆయన. హల్లెలూయా. ఈ పద్ధతి పిల్లలు లేనప్పటి నుంచి కూడా ఉన్నది. పిల్లడు వచ్చిన తర్వాత కూడా ఉన్నదంటే రుజువే, ఆయనకు అన్నీ తెలుస్తున్నాయి.
ఆ ఏజ్ ఎంత అప్పుడు? చిన్నోడు, ఏం 13 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాడేమో అప్పుడే. ఆ ఏజ్లోనే బలిపీఠం గురించి అంతా అవగాహన ఉంది అంటే ఏంటి? ఆడేం వీడియో గేమ్స్, కార్టూన్ షోలు, మనీష్ గారు నిద్ర కాసి చర్చిలో పడుకోవచ్చులే అని ఫిక్స్ అయిపోయి కార్టూన్ షో చూస్తాడు. వాడు ఎంత కష్టపడి పని చేసినా, అర్ధరాత్రి దాకా పని చేసినా, తెల్లారుజాము లేచినా పడుకోని మట్టుకు. ఎందుకండి వాడు పడుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఉంది, ప్రార్థన జరుగుతుంది కదా, మనం అక్కడ పడుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు కార్టూన్ షో పికాచో చూడాలి. ఈ పికాచ్తో ఆడికేమవుతుంది తెలియదు, నిద్ర మానుకొని ఇట్ట ఎర్రగా పెట్టుకొని చూస్తాడు. ఆమె నాన్నగా చక్క చర్చిలోకి వచ్చి నిద్రపోతాడు. అంటే వాడికి, ప్రతి వ్యక్తికి విశ్రాంతి సమయం అవసరం. వాడి సమయం మటుకు మందిరమే, ఎప్పుడు కూటం అయితే అప్పుడు. కానీ నేనేమంటారే, అలసిపోయారా కాసేపు పడుకోండి, పర్లేదు అంకుల్జీ, ఎందుకు పర్లేడికి, నెక్స్ట్ ప్రార్థన ఉందిగా అక్కడ పడుకోవచ్చు అనుకుంటాడు. అటు చెప్తే బాగోదు, పర్వాలేదంట. ఇక్కడ పిల్లోడు నాలెడ్జ్ మాత్రమే లేదు. నేను అప్పుడప్పుడు మా పిల్లలకు కూడా టెస్ట్ పెడతా. ఒకసారి అందరికి టెస్ట్ పెడితే ఏం చేసేది, అందరూ ఒక దగ్గర కూర్చొని రాసుకొచ్చారు కదా. నేను అప్పుడు ఏం చేసా, ఒక్కొక్కడికి ఒక అధ్యాయం ఇచ్చా, అసలు సంబంధం లేని. అప్పుడు ఒక్కొక్కడికి ఇవ్వాలిగా, రాసామంటే సాయంత్రం రాస్తా, రాసామంటే రేపు రాస్తా. మరి అంతకుముందు రోజు 1 గంటలో రాసుకొచ్చారుగా. టీం వర్క్ దేనికి? చెడిపోవడానికి. బాగుపడడానికి టీం వర్క్ ఉండదు. ఒకడు మీద డిస్కషన్ చేయడానికి ఏ చెట్టు కింద ఏ కొంపలన్నా జమ అవుతారు, కానీ ఒక మంచి పని చేయడానికి ఒక ఇంట్లో జమ అవ్వరు అందరూ. చూడండి, అసలు మన చర్చిలో ఉన్నటువంటి ప్రేమ ఐక్యతలన్నీ పోవడానికి చెట్టు కింద మీటింగే కారణం. అవ్వ వెళ్ళి ఎలాగైతే ఒంటరికి వెళ్ళిందో, 3 ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు విడిపోయి చెట్ల కింద మీటింగ్లు మొదలుపెట్టారు. అప్పటి నుంచి మొత్తం చెడింది. నీ మాట ఎవడొచ్చినా ఆగొద్దు అంటే, వాడు ఇంటే ఆపే మాట మనం మాట్లాడొద్దు. వాడు వచ్చాం, రా నీ గురించే మాట్లాడుతాను, ఏందా నీ సంగతి అనాలి. అప్పుడు ఎంత మంచిగా ఉంటుంది. ఈ బాధ, ఈ వరవడి అంతా ఎవరికి వచ్చేసింది? పిల్లలకు వచ్చిందండి. చర్చిలోకి వెళ్ళినప్పుడు ఎవరికి ప్రైజ్లాడు చెప్పకు, తప్పదంటే ఎదురు పడితేనే ప్రైజ్లాడు చెప్పాలి. ఇదేంటి? తమ పవిత్రతను తాము కాపాడుకుంటారు. అంత చెడిపోయే ప్లేస్కి వచ్చి కనీసం వందనాలు చెప్పకూడదు అనుకుంటే ఎట్లా? మనం వచ్చే ప్లేస్కి మన పిల్లోడు రాకూడదు అనుకుంటే ఎట్లా? పిల్లోడు చెడిపోయే ప్లేస్లో మనం ఎందుకు ఉండాలి? ఆడి భవిష్యత్తును పాడు చేస్తామా ఇంటి వచ్చి? నేను చెప్పినా కదా, పిల్లల గురించి ప్రార్థనే కాదు, పిల్లల్ని పవిత్ర పరచాలి. ఇక్కడ పిల్లల గురించి ప్రార్థనే కాదు, బలిపీఠంకి ఏం అవసరమో తెలియజేయాలి, బలిపీఠంకి అవసరమైన పట్టుకొని నడిపించాలి, నేర్పించాలి పిల్లలకి. ఈ చిన్న వయసులోనే అల్లారుముద్దుగా పెరిగినటువంటి వాడు 100 ఏళ్ల తర్వాత పుట్టినోడికి ఈపు మీద కట్టెలు మోపి కొండ మీద ఎక్కించాడు. శాడిస్ట్ తండ్రిని బట్టి, అలాంటి కఠినమైన దాన్ని బట్టి ఆ శిక్షల నుంచి వచ్చినాడు కనుక టీనేజ్లో వాడికి పొలంలో ధ్యానం తప్పనించి ఇంకోటి తెలియలేకుండా పోయింది. హల్లెలూయా. ఇవాళ నా బిడ్డకు చెప్పిన, ఒకటి పెట్టినా, ఎక్కడ సినిమాలదో బయటదో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ ఏం చూడలేదని పెట్టింది నాకు. అందులో చేసా, నేను చూసిన సినిమాదో నాకు ఏం తెలియదు, ఒకటి పంపిస్తా. ఈ ప్రపంచంలో పిల్లలకి మొట్టమొదటి విలను ఎవరంటే తండ్రేనంట. ప్రతి దాంట్లో తిట్టి, ప్రతి దాంట్లో చేసి లాస్ట్లో ఏమన్నా తెలుసా, ఇలాంటి విలన్లు ఉంటేనే కానీ సమాజం బాగుపడదని చెప్పారు. నేను అది బాగా నచ్చి, మా అమ్మాయి నన్ను విలన్ అనుకుంటుంది కనుక దానికి పెట్టినా. కనిపించడానికి ఒకటి ఉంటుంది, కానీ రిజల్ట్ మటుకు చాలా బాగుంటుంది. 100 ఏళ్ల తర్వాత పుట్టినవాడికి చలి పడదు, పొద్దున్నే లేవలేరు, ఏదేదో చెప్తాం కదా. మరి ఈయనకి 100 ఏళ్ల తర్వాత పుట్టినోడిని తెల్లవారుజామున అమ్మ పడుకొని ఉండగానే లేపి తీసుకొని రావడం, కొండ కింద పండు వాళ్ళని ఆపేయటం, కొండ మీదకి కట్టెలు వీపు మీద పెట్టి
మోపీయటం, పైకి తీసుకెళ్ళడం, ఎంత మంచి సంబంధం నాయన తండ్రి అని మాట్లాడడం, ఆయన నా కుమారుడా అని మాట్లాడడం, ఎంత మంచి బంధం ఉంది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడంటే దేవుడే. ఈ మాటలే కాదండి, నీ పిల్లోడిని ఎట్లా పెంచాలి, నీ చేతులు కాళ్ళు కట్టేసిన వాడు మౌనంగానే ఉండాలి. ఎందుకని? నా తండ్రి శ్రేష్టమైనవే నాకు చేస్తాడని బిడ్డ నమ్మాలి. అట్లా నమ్మాలంటే నువ్వు అట్లా బతకాలి. అట్లా మనం బతకాలి. ఆడు చేసాడు. పిల్లల్ని ఎట్లా పెంచాడంటే ఆ విధేయతలో పెంచి. ఎట్లా పెంచాడంటే వాని కాళ్ళు చేతులు కట్టేస్తున్నా. దయాకర్ ఎక్కడున్నాడు? ఈ క్రిస్మస్ కాడికి బట్టలు కొనమాక, మీ ముగ్గురు కొనుక్కోండి. ఎట్టుంటుంది ఇల్లు? నన్ను చూస్తావేందిరా? కొన్ని కావాలని చేయాలి. కొన్ని రమ్యాన్ని నేను అనవసరంగా తిడతా. ఎందుకని? అసలు ఇవి ఎట్టుంటుందని. మా పిల్లల్ని నేను అనవసరంగానే తిడుతుంటా. చర్చిలో కూడా కొంతమంది అనవసరంగానే ఆశీర్వాదం కానీ కావాలని ఆ రోజు వద్దన్న. ఆయన వస్తే నాకు ఒరిగిపోయేది ఏం లేదు. కొన్ని కావాలని చేస్తుంటాం. ఎందుకని? అంతరంగంలో ఉన్నది బయటపడడానికి కొన్ని సందర్భాల్లో వచ్చేస్తాయి బయటికి ఆటోమేటిక్గా. ఒక పిల్లోడికి కానీ ఒకడికి కానీ ఆడు ఎంత విధేయుడో చూడాలంటే నాకైతే కొన్ని గుర్తుంటాయి. అలా వీరబాబు ఇక్కడ నిలబడి, మీరు చాలా సంవత్సరాలకి నాకు కీర్తనలు వేసారు అన్నాడు. నేను మర్చిపోలేను అవి. ఆయన చెప్పి దిగిన తర్వాత చాలా సంవత్సరాలకు నువ్వు బైబిల్ రాసావన్నా. వాళ్ళ వైపు ఆలోచిస్తారు కానీ మనం పెట్టుకున్న ప్రామాణికం ఏంటి కదా? అవునా కాదా? దానికోసమే చదివిన భక్తులు కూడా ఉన్నారు. అది పేరు పడిన తర్వాత మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నిటిని చూస్తూ వచ్చినండి నేనే. ఎందుకంటే నాకు ఇంకో పని లేదు కాబట్టి, నా పనే అది కాబట్టి. మీ అందరికీ మనవి చేస్తున్నా, ఒకడి స్వభావం బయటపడాలంటే సందర్భంలోనే బయటపడుతుంది. కాళ్ళు చేతులు కట్టేసిన ఓ నాయనా తండ్రి అనుకున్న, ఒరే ఏందిరా నా చేతులు కట్టేస్తున్నావు అన్నాడా? ఇందాక దాకా నాయన తండ్రి. కాళ్ళు చేతులు కట్టేయగానే మా అమ్మ ఉన్న బాండు, ఇదేంది నన్ను కట్టేసిండు, ఇట్లాంటి మాట్లాడన్నా మాట్లాడా? నాన్నగారు కొంచెం కట్టిన అయిపోగానే పిల్లోడికి ఏం గుర్తొస్తుంది? అమ్మ ఉంటే బాగుండు. కట్లు ఇప్పేస్తారు వాళ్ళు. అసలు కట్టనీయరు. ఎందుకని? ఆ తాడు వాళ్ళని కట్టించుకోవడానికి ముసలైనప్పుడు. నువ్వు ఇప్పుడు కట్టకపోతే వాడు మళ్ళీ కడతాడు మూలకేసి. జీవితంలో ఎంత శిక్షిస్తే పిల్లలు అంత ప్రయోజనం అవుతారు. పాతాళము నుంచి వాని ఆత్మ నీవు తప్పించేదవు. నేను కర్ణమ్మ గురించి బాగా స్టడీ చేశానని నేను అంటలేదు, కానీ కొంత స్టడీ చేసిన. ఆమె చేసే పనులన్నీ కరెక్టే, అన్నీ రాంగ్ టైం. ఆమె నా గురించి ఏం చెప్తా, నీకు అన్నీ సగం తెలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ వేదాంతం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. దాని గురించి నేను చూసిన దాంట్లో చెప్తున్నా. చేసే పని కరెక్ట్, తీసుకునే నిర్ణయం కరెక్ట్, అన్నీ రాంగ్ టైం. రిజల్ట్ ఎందుకు? నాకైనా ఎవరికైనా సరే. పతివ్రతగా ఉండాల్సింది ఎప్పుడు? సామెత ఉట్టికి పడద్దా? యవన దశలో మంచిగా ఉండాలనే కదా. సామెత ఎందుకు పుట్టింది? వద్దనారి పతివ్రత. అంటే ఇప్పుడు నేను భక్తి అంతా ఎప్పుడు చేసే సంవత్సరంలాగా లాస్ట్ స్టేజ్లో చేసామనుకో సస్తాం మనం కూడా, ఏదో జరుగుద్ది. కానీ యవన దశలోనే పవిత్రంగా ఉన్నటువంటి యోసేపులాగా ఉంటే ఆయన కాదు, దేశానికే పనికొస్తాం మనం. అంటే కొన్ని విషయాలు మనం చేసే డెసిషన్ టైం దాటిన తర్వాత. ఎందుకు టైం దాటిందంట అంటే అవి మనకు తెలియదు. యోసేపు కూడా, మన ఏశావుకు కూడా టైము తెలవలేదు. ఏశావుకు కూడా టైం తెలవలే. ఆ తర్వాత ఇస్కరియోతుకు కూడా పశ్చాత్తాపం వచ్చింది, బాధ వచ్చింది. ఏం చేయాలో తెలవలేదు. మన టైం కూడా దాటిపోయిన తర్వాత మనకి ఎన్ని వచ్చినా ప్రయోజనం అంతే. యెహోవా దొరుకు కాలం.
అయ్యో అసలు ఆ అబ్జర్వేషన్ మనకు ఉండాలి. అందుకనే ఆత్మ సంచారం, ఆత్మ నడిపింపు, ఇవన్నీ యెహోవా సంచారములు, ఆయన సన్నిధిని గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టాడు కనుకనే మోషే ఏమన్నాడు, నీ సన్నిధి రాకపోతే మేము, అంటే వచ్చిందో రాదో కూడా తెలిసి ఉండాలి. అసలు అది లేదు కదా. అది మనకొస్తే మనం అట్లా ఉంటే మన పిల్లోడిని కూడా అలా మనం పెంచగలుగుతాం. ఈయన దేవుని మాటను నమ్మాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ఈ కుమారుడి కన్నా దేవుడే మిన్న. 100 ఏళ్లలో ఇచ్చినోడు 105 ఏళ్లలో కూడా 5గురిని ఇస్తాడని నమ్మిండో, ఏమని నమ్మిండో తెలియదు, కానీ ఆయన ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. పిల్లోడిని ఎట్లా పెంచాడంటే బలిపీఠం మీద ఏమి అవసరమో బిడ్డోడికి తెలిసేలాగా పెంచాడు. అంటే ఒకటి అవేర్నెస్ ఉండటం మాత్రమే కాకుండా మన బిడ్డకి అవేర్నెస్ ఉండాలా, మన బిడ్డకి విధేయత కూడా, ఒబీడియన్స్ కూడా ఉండాలి. కొంతమందికి నాలెడ్జ్ చాలా ఉంటుంది, మళ్ళీ అందులో ఒబీడియన్స్ ఉండాలి కదా. పిల్లోడిని ఎలా పెంచాడంటే అవేర్నెస్, అంత నాలెడ్జ్ ఉంది, అంత విధేయత కూడా ఉంది. ఈరోజు నాకు ప్రశ్న, మన పిల్లోడికి అవేర్నెస్ ఉందా? మన పిల్లోడికి, నేను 10 సంవత్సరాల క్రితం రంజిత్ గురించి చెప్పి, ఆడన్నీ వదిలేస్తాడు, వెంటనే దులిపేసి వెళ్ళిపోతాడు. ఎన్ని దులిపేసినా ఒక రోజుగా కందిరీ కుట్టినట్టు కుట్టి దద్దులతో సహా అలా కనపడాలని కోరుకుంటా. ఎందుకంటే కందిరీ గుట్టగా దోమ కొడితే వెళ్ళిపోద్ది కదా. కందిరీ కొడితే మటుకు దద్దులు ఉంటాయా, ఉండవా? కనిపిస్తాయి కదా. అట్లనే నిజంగా కందిరీగలు కుట్టాలని ఈ వాక్యం నేను అట్ట కుట్టి పట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఏమని చెప్పినా ఒరే, వీడికి ఏ టాపిక్ గురించి చెప్పినా, లండన్లో ఎంతమంది పారిపోయారా మన వాళ్ళు, ఎవడెవడు ఎన్ని కోట్లు ఎత్తిపోయారంటే అనర్గళంగా యోసేపు గురించి చెప్పరంటే మళ్ళీ చెప్పలేడు. అంటే నేనంట ఈ నాలెడ్జ్, ఈ టైము, రీసెర్చ్ అంతా బైబిల్ గురించి చేస్తే అది మన జీవితాన్ని మార్చేస్తుంది, అది మన జీవితాన్నే మారుస్తుంది. కనుక ఎందుకంటున్నా అంటే వారికి పిల్లలు చిన్నప్పుడే మనం వారిని దేవుని కొరకే పెంచాలి. మన పిల్లలు మన టైం టేబుల్ డిస్టర్బ్ చేయరు, మన పిల్లలు మనకు ఆటంకాలు కాదు, మన పిల్లలు మనకు మెడకబడలేదు, మన పిల్లలే మనకు ఆశీర్వాదం. దేవుని రాజ్యం కొరకు మనం ఒకరిని తయారు చేయాలి. ఏడాడ పడేసి వస్తున్నావు పిల్లల్ని, అక్కడ పడేయటానికి నీకెందుకు పిల్లడు, అసలు అవసరమా? అటుగా ఇటు చూడు, నన్ను చూడు, వెళ్ళి తీసుకురా. ఏంది, ఎవరి కోసం పెంచారు, ఎవరు ఇచ్చారు నీకు, ఎవరిని పెంచుతున్నారు? మళ్ళా అంటున్నా, ఒక ప్లేస్ మన పిల్లోడు దాటినా దీనికంటే బెటర్ ప్లేస్ అయ్యి ఉండాలి. హన్నా దగ్గర నుంచి మారితే సమూయేలు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. బెటర్ ప్లేస్కే రావాలి, అట్లా పెంచుకోవాలి. కానీ కనుక మీ అందరికీ మనవి చేస్తున్న, పిల్లలకి బలిపీఠం గురించిన అవేర్నెస్ ఉండాలి. బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేసిన ఒబీడియన్స్ కూడా రావాలి. ఈ రెండు కూడా తల్లిదండ్రులుగా మనమే నేర్పించాలి. నిన్నటి దినాన వాళ్ళని పవిత్రపరచాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున బలిపీఠం ఎలా, బలిపీఠం మీద ఏమేమి అవసరమని అంతా వాడికి నేర్పించాలి. వాడినే బలిపీఠం మీద కట్టేసిన మాట్లాడినంత విధేయత కూడా మనకే పిల్లలకి రావాలి. దానికోసం మనం నేర్పించాలి పిల్లల్ని. అంటే నాన్న చేస్తున్నాడు, దేవుని కొరకు చేస్తున్నాడు అంటే అంతకు మించింది ఇంకోట్లేదు. ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ అమ్మాయి ఏమంది, యెఫ్తా కుమార్తె ఏమంది, నాన్న యెహోవాకు, నేను యెహోవాకు మాట ఇచ్చాను అన్న ఒక్క మాటకి పిల్లోడు ఎదురు తిరగొద్దు, అట్ట పెంచాలి. నేను అస్సలు మర్చిపోనబ్బా, మేరాంటి కొడుకు ఉన్నాడుగా సుందర్, మేరాంటి అంతే నిన్ను సేవకంటే నాకు చెప్పించినవా అన్నాడు. చెప్పడానికి వీడు ఉన్నాడా అని వీడికి చెప్పాలనా? అంటే ఏంది, నువ్వు ఈ రాంగ్ టైంలో చెప్తున్నావు వాడికి సేవకని. ఎప్పుడు చెప్పాలని? మోషేకి ఎప్పుడు చెప్పారు? పాలు పట్టించేటప్పటి నుంచి చెప్పారు. రాంగ్ టైంలో చెప్తే అట్లనే ఉంటుంది. మీ మాట కరెక్టే, టైమింగ్ రాంగ్, అందుకే నాకు చెప్పించినవా అన్నాడు. నేను వాళ్ళిద్దరి సంభాషణ నాకు సంబంధం లేదు, నేను వింటున్నది, కానీ అది నేను మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నాకు చెప్పించావని పిల్లోడటం ఏంటి? పిల్లోడికి చిన్నప్పటి నుంచి నువ్వు అది పెంచాలి. వాడు ఎందుకు దేవుడిచ్చాడు, నువ్వేం మొక్కుబడి చేసుకున్నావు, వాడిని ఎలా పెంచాలి,
ఇవన్నీ కూడా మనమే. అయ్యా సకల విద్యలు అభ్యసించడం తప్పు కాదు, సకల విద్యలు అభ్యసించిన తన ప్రజలతో నిందలు అనుభవించడం మంచిది అనిపించేలాగా పెంచాలి. చదువు రాకుండా దద్దమ్మని చేయమని నేను చెప్పట్లా, అన్ని విద్యలు రావాలి, కానీ దేవుని ప్రజలతో ఉండాలన్న ఆశ ఉండాలి, అట్లా పెంచాలి. సో మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాం, పిల్లల్ని కోసం ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. పిల్లలకి దేవుని ఎదుట వారిని పవిత్రపరుస్తున్నారు, మంచిదే. పిల్లలని దేవుని బలిపీఠం మీద ఏమేమి అవసరమో ఎలా చేయాలో కూడా మనం నేర్పించాలి. రెండవదిగా వాడినే బలిపీఠం మీద పెట్టినా వారికి విధేయత వచ్చేలాగా వారికి మంచిగా ప్రభువులో పెంచండి. ఈ రెండు చేస్తారా, నీ పిల్లోడు విత్తనం వేస్తే 100 ఫలం వస్తుంది. నీ పిల్లోడు వివాహం కోసం అటు ఇటు తిరగడం, పొలంలో ధ్యానించి దేవుడు పంపే వాళ్ళ కోసం ఎదురు చూస్తాడు. అబ్రహాము టైంలో పూయబడిన ప్రతి బావిని కూడా ఇస్సాకే తెరిచాడు. అంటే నీ లెగసీని కంటిన్యూ చేసేవాడు నీ పిల్లోడు అవ్వాలంటే బలిపీఠం గురించిన అవేర్నెస్ వాడికి రావాలి, బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేసిన ఒబీడియన్స్ వాడికి రావాలి. ఈ రెండు వస్తావా, నీ సక్సెసర్ వాడే నీ పిల్లోడేగా ఉంటాడు. దేవుడు వాడిని అంతగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.